నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, కొన్ని ప్రాక్టికల్ విషయాలను విశ్లేషణ చేయడానికి అప్పుడప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనని ఆధారంగా చేసుకొని ప్రాక్టికల్గా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులారా, తల్లిదండ్రులను వేధిస్తున్న పిల్లలు నిజమేనా? చాలా కుటుంబాలలో టీనేజ్ పిల్లలు తల్లిదండ్రులను వేధిస్తున్నారు. ఎందుకు ఆ పిల్లలు అలా తయారయ్యారు? ఆ పిల్లలను మనం మార్చలేమా? సో మిత్రులారా, టీనేజ్ దశ 13 నుంచి 21 సంవత్సరాల వయసు లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక టీనేజ్ దశలో ఉన్నటువంటి పిల్లలు. వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళకు వాళ్ళే ఒక పెద్ద హీరోలుగాను, వాళ్ళకు వాళ్ళే ఏదో సాధించినట్లు భ్రమలో ఉంటూ, ఎవ్వరిని లెక్క చేయకుండా, ఎవ్వరిని ఖతారు చేయకుండా వాళ్ళు ప్రవర్తించే విధానము, వాళ్ళ భాష, వాళ్ళ సరళి, వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ హెయిర్ స్టైలు, వాళ్ళు వాళ్ళు నడిచే విధానము, వాళ్ళ డ్రైవింగు, బైక్ డ్రైవింగు, ఇలా రకరకాల అంశాలతో పిల్లలంతా కూడా ర్యాంక్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అలా వెళ్ళిపోయారు? మరి వీళ్ళని మనము సెట్ చేయలేమా? వీళ్ళని మార్చుకోలేమా అనంటే, ఈ పిల్లలంతా కూడా ఒక స్కూల్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ స్టాండర్డ్కి వచ్చే క్రమంలో వీళ్ళతో పరిచయమైనటువంటి స్నేహితులు వారి భాష, వారి విధానము, వాళ్ళ మాట సరళి ఏ రకంగా అయితే ఉంటుందో వాళ్ళతో వీళ్ళు అడాప్ట్ అయిపోయి ఆ విధానాన్ని నేర్చుకుంటారు. కొంత ఫ్రీడమ్ తల్లిదండ్రులు ఉద్యోగులయ్యో లేకపోతే వ్యాపారస్తులయ్యో వారి వారి పనిలో ఉంటే, వీళ్ళు చిన్న వయసులోనే ఆల్కహాల్కి అలవాటు కావడము, గంజాయి, డ్రగ్స్కి అలవాటు పడిపోవడము, లేదా అట్రాక్షన్, ఆకర్షణ పేరుతో ఒక అమ్మాయి యొక్క వ్యామోహంలో పడిపోవడము, అమ్మాయిలు అబ్బాయిల యొక్క వ్యామోహంలో పడిపోవడము, వీరు ఆకర్షణకు గురైపోయి ఏ రాత్రికో ఇంటికి వచ్చే పిల్లలు తయారైనారు. రాత్రి 11, 12 గంటలకు ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో గొడవలు పడి, తల్లిదండ్రులను వేధిస్తూ నానా బూతులు తిడుతున్నటువంటి పిల్లలు నేటి సమాజంలో మనం చూస్తున్నాము. చాలామంది పేరెంట్స్ మన దగ్గరకు వచ్చి ఏడుస్తున్న సందర్భాలను చూశాను. పిల్లలు ఎప్పుడైతే ఒక వక్ర మార్గంలో, ఒక స్కూలింగ్ స్థాయిలోనే ఒక చెడు ఫ్రెండ్ని అడాప్ట్ చేసుకొని అతని ద్వారా ఇతని అలవాట్లను మార్చుకుంటూ